భారతీయ జనతా పార్టీ ఇవాళ నిర్వహించబోయే కార్యక్రమం చాలా పెద్దదని చెప్పాలా. రాష్ట్రంలో ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తుంది. వివిధ కుల వృత్తుల వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యుల యొక్క కార్యక్రమాలు నిర్వహించడం దగ్గర నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఇప్పటికే మాధవ్ చాలా సీరియస్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా చూస్తే మోడీ సుపరిపాలన యాత్ర ఇవాల్టి నుండి ప్రారంభమవుతుంది. ఎస్పెషల్లీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నుండినే బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంటే దీనికి ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అటెండ్ అవుతూ ఉండటం, అట్లాగే ఈ 25వ తారీఖు దాకా జరిగే కార్యక్రమాలకి కేంద్ర మంత్రులు కూడా పిలుస్తుండడం ద్వారా దీన్ని ఒక భారీ కార్యక్రమంగా మలిచింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ. ఈ విషయంలో అభినందించాలి. ప్రతి సభకి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. రోజుకి 2 సభలు పెడుతున్నారు. కూటమి నేతలకి అందరికీ కూడా ఆహ్వానాలు ఇచ్చొచ్చారు. అటు తెలుగుదేశం తరపున చంద్రబాబు గారు కూడా కూటమి వాళ్ళందరూ కలిసి దీన్ని సక్సెస్ చేయాలని పిలుపునివ్వడం అన్నటువంటిది బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి మిగతా పార్టీల మద్దతు అన్నటువంటిది ఇందులో కీ పాయింట్.